జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఇవాళ పవన్ నరసాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నరసాపురంలో నిరసన కవాతు అనంతరం సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పవన్ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సీతారామరాజు లైవ్ లో అందిస్తారు. సీతారామరాజు. స్వాతి, ఈ రోజు పవన్ పర్యటన సాయంకాలం 4 గంటలకు నరసాపురంలో బహిరంగ సభ జరగనుంది. అయితే ఉదయాన్నే ఇప్పటి వరకు కూడా కార్యకర్తలు ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆ ఫంక్షన్ హాల్ వద్ద ఉన్నాం. అయితే ఇప్పటి వరకు అయితే కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఈ ఫంక్షన్ హాల్ వద్దకు ఎవరు రాలేదు. అయితే ఉదయం 12:30 గంటలకు పవన్ కళ్యాణ్ బయటికి వెళ్తారు. బయట కాళీపట్నం వంటి ప్రాంతాల్లో పర్యటిస్తారని కూడా కొంత సమాచారం ఉంది. ఇది అఫీషియల్ సమాచారం కాదు. అయితే మధ్యాహ్నం 4 గంటలకు మాత్రం నరసాపురం అంబేద్కర్ సెంటర్లో బహిరంగ సభ మాత్రం ఏర్పాటు చేయనున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది. దీన్ని బట్టి సాయంత్రం సభలో పవన్ అభిమానులను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడే పరిస్థితి ఉంది. ఇక్కడే కొంతమంది పవన్ కళ్యాణ్కి సంబంధించిన కార్యకర్తలు అలాగే జనసేనకు సంబంధించిన వీరు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ టూరు ఏ విధంగా జరగనుందంటారు? ఈ రోజు 11 గంటలకు అలా స్టార్ట్ అవుతారండి. నరసాపురంలో 4 గంటలకి బహిరంగ సభ ఉంది. నిన్న ఆల్రెడీ వివిధ సంఘాలని కలవడం జరిగింది. బ్రాహ్మణ సంఘాలు కానీ నాయ బ్రాహ్మణ సంఘాలు కానీ. తర్వాత నిన్న 6 గంటలకి షెడ్యూల్ వేశారు. ఈవేళ 4 గంటలకి నరసాపురంలో బహిరంగ సభగాను. ఇక్కడ నుంచి అంటే ఏ రూట్లో వెళ్తారనేది ఇంకా మాకు కూడా క్లారిటీ లేదండి. అదంతా గోప్యంగానే ఉంచుతున్నారు. నిన్నంతా ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారంట? నిన్నంతా అన్ని పర్సనల్ మీటింగ్స్ జరిగినాయండి. బ్రాహ్మణ సంఘాలతో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ సంఘాల హెడ్లు అందరూ వచ్చారు. ఇంకా నాయి బ్రాహ్మణులు, ఆటో యూనియన్లు, అసంఘటిత కార్మికులతో కూడా చర్చలు జరిగినాయి. నిన్న సాయంత్రం వరకు కూడా ఆ చర్చల్లోనే పాల్గొన్నారండి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఏమైనా కార్యక్రమాల్లో పాల్గొనేలా ఉందంటే సంఘాలతో మాట్లాడే అవకాశం ఉందా? ఈ రోజు ఇంకా సంఘాలతో మీటింగ్స్ ఏమీ లేవండి. డైరెక్ట్ గా నరసాపురం వెళ్లే దారిలో కొన్ని గ్రామాలని విజిట్ చేసుకుంటూ నరసాపురం బహిరంగ సభకు వెళ్తారని ఇన్ఫర్మేషన్ ఉందండి. మీరు ఇక్కడ ఆర్మీగా ఉన్నారు కదా, ఈ పవన్ కళ్యాణ్ టూర్ ఈ 2 రోజుల టూర్లో అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఏ విధంగా వచ్చారంటారు? కార్యకర్తలు అందరూ బాగానే వచ్చేస్తారు. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ టైం ఎక్కువగా రావడం వల్ల క్రౌడ్ గట్రా కంట్రోలింగ్ రావడం వల్ల ఇబ్బంది పడ్డారు. అందువల్ల ఏంటంటే మేము వాలంటీర్ కింద జనసేన ఆర్మీ కింద ఏర్పడి వాళ్ళని కంట్రోల్ చేసి సార్కి ఏ ఇబ్బంది కలిగించుకుంటూ చూడండి. ఈ రోజు కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ కాళీపట్నం సిఐడి భూములు కానీ అవి చూస్తారంటున్నారు, డ్రైనేజ్ చూస్తారంటున్నారు. మీకేమైనా సమాచారం ఉందా? అది ఇంకా సమాచారం పూర్తిగా అందలేదు సార్. అది మాకు మధ్యాహ్నం కాలం తెలుస్తుందండి. ఇది తాజా పరిస్థితి. అయితే ఇది పవన్ కళ్యాణ్ టూర్కి సంబంధించి అధికారికంగా ఉదయం 11:30 గంటల నుంచిగా టూర్ ప్రోగ్రాం అయితే మన వద్ద లేదు. సాయంకాలం 4 గంటలకు మాత్రం ఏదైతే నరసాపురం ఉందో నరసాపురం అంబేద్కర్ సెంటర్లో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ జరుపుతారనేది అధికారిక సమాచారం. నిన్నంతా కూడా వివిధ సంఘాలతోటి బ్రాహ్మణ సంఘం అలాగే నాయ బ్రాహ్మణ సంఘం అలాగే ఆటో వర్కర్స్ వివిధ సంఘాలతో సమావేశమై వారితో చర్చించడం జరిగింది పవన్ కళ్యాణ్. ఈ రోజు కూడా ఉదయం 11:30కి ఈ రోజు కేబుల్ ఆపరేటర్స్తో సమావేశం కావాల్సి ఉంది. అయితే అది కొన్ని కారణాల దృష్ట్యా క్యాన్సిల్ అయిందని చెప్తున్నారు. మధ్యాహ్నం అయితే సభ జరుగుతుంది. స్వాతి. రైట్ సీతారామరాజు, థ్యాంక్ యూ.